బిగ్ బాస్ లో ఇప్పటి వరకు ఓనెన్స్ అండ్ టెనెన్స్ మధ్యలో జరుగుతున్న ఈ కాంపిటేటివ్ సెషన్ ఏదైతే ఉందో దాన్ని ఇంకొంచెం ఇంట్రెస్టింగ్ గా చూపించడం కోసం సంజనాని సీక్రెట్ రూమ్ లో పెట్టారు. అది మాత్రం అందరూ అంటే బయట ఉన్న వాళ్ళందరూ ఎక్స్పెక్ట్ చేశారు ఆమె ఖచ్చితంగా సీక్రెట్ రూమ్ కి వెళ్తుంది అని. అండ్ హౌస్ లో కూడా చాలా మందికి తెలుసని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే తరతరాలుగా అంటే సీజన్ కి కూడా ఎవరో ఒకరిని ఒక సీక్రెట్ రూమ్ కి పంపిస్తున్నారు కదా. బట్ ఈ సీజన్ లో అన్ని కూడా స్పీడప్ చేశారు. థర్డ్ వీకే సీక్రెట్ రూమ్ కి పంపించడం ఇదే ఫస్ట్ టైం అని కూడా అనుకోవచ్చు. అండ్ థర్డ్ వీకే చాలా స్పీడప్ చేశారు. ఇదివరకు సీజన్స్ లో కొంచెం రివీల్ చేస్తూ వెళ్ళేవాళ్ళు. కానీ ఈ సీజన్ మాత్రం డబుల్ రణరంగం డబుల్ ద ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అని చెప్పేసి కూడా చెప్పారు. కాబట్టి డబుల్ హౌస్ కాన్సెప్ట్ లో నడుస్తుంది కాబట్టి కొంచెం స్పీడప్ చేశారని అనిపిస్తుంది. హలో, నమస్తే, వెల్కమ్ టు తెలుగు 360. నేను వీణా సాద్రేని. నిన్న నైట్ గేమ్ గనక చూసుకున్నట్లయితే మొత్తం కెప్టెన్సీ టాస్క్ నడిచిందనమాట. కెప్టెన్సీ టాస్క్ లో ఎవరు పార్టిసిపేట్ చేయాలి అన్న డెసిషన్ దివ్యకి ఇవ్వడం జరిగింది. దివ్య కూడా ఒక 5 మెంబర్స్ ని సెలెక్ట్ చేయాలని చెప్పారు. ఆ 5 మెంబర్స్ ని సెలెక్ట్ చేసింది కూడా తనే. అంటే మొత్తంగా 5 మెంబర్స్ లో ఆల్రెడీ కెప్టెన్ గా డిమాన్ పవన్ ఉన్నాడు కాబట్టి టాప్ 5 లో తనని తీసేసింది. టాప్ 5 లో ఉన్న 5 మెంబర్స్ ని సెలెక్ట్ చేసుకోవాలి అంటే తను భరణిని, సునీల్ శెట్టిని, తర్వాత తనూజాని, ఆ తర్వాత ఇమాన్యుయల్ ని, తర్వాత తనని తానే కెప్టెన్ గా నేనెందుకు ఉండకూడదు అని ఆప్షన్ బిగ్ బాస్ ఇచ్చినప్పుడు తనెందుకు బ్యాక్ స్టెప్ అయి చేయాలి అని చెప్పి కెప్టెన్సీ టాస్క్ లో తను కూడా జాయిన్ అయిపోయి ఆడిందనమాట. ఇక గేమ్ దగ్గరికి వచ్చేసరికి ఒక జాకెట్ లాంటిది ఇచ్చారు. ఆ జాకెట్ కి బాల్స్ అతుక్కోవాలన్నమాట. దానికి భరణిని ఎంత టార్గెట్ చేశారంటే ఈ హరిత హరీష్ మొత్తం బాల్స్ మిగతా వాళ్ళ మీద కూడా వేయచ్చు, కానీ ఆయన మీద పర్టికులర్ గా ఇలా వేస్తూనే ఉన్నారు. హాఫ్ ఆఫ్ ద గేమ్ అయిపోయేంత వరకు కూడా ఆయన టార్గెట్ భరణినే ఉన్నారనమాట. ఇక లెవెల్ వైజ్ గా ఎవరెవరు ఓడిపోయారు అని చెప్పేసి చూసుకున్నట్లయితే ఫస్టే దివ్య బయటకు వచ్చేసింది. ఎందుకంటే తను న్యూ కమ్మర్ కాబట్టి కొంచెం ఎక్కువ బాల్స్ తనకి ఎట్లా స్ట్రాటజికల్ గా ఆడాలి అర్థం కాలేదని నాకు అనిపించింది. సో ఫస్ట్ దివ్య వచ్చేసింది. ఆ తర్వాత సునీల్ శెట్టికి ఎక్కువ బ్యాక్ సైడ్ బాల్స్ ఎక్కువ ఉండటం వల్ల సునీల్ శెట్టి వచ్చేసారు. ఆ తర్వాత తనూజ వచ్చేసింది. ఆ తర్వాత భరణి, అండ్ ఫైనల్ గా మిగిలింది ఇమాన్యుయల్. ఈ ఇమాన్యుయల్ మొత్తం హౌస్ కి ఈ రాబోయే వీక్ కి కెప్టెన్ గా కూడా తనే ఉండబోతున్నాడు. మరి చూడాలి తను కెప్టెన్ అయిన తర్వాత సిచ్యువేషన్ ఎలా ఉంటుంది, క్యారెక్టర్ ఎలా మారుతుంది, తన ఎమోషన్స్ ఏ విధంగా ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి అని చెప్పేసి మొత్తం కెప్టెన్సీ టాస్క్ లో కనిపించింది. కొద్దో గొప్ప భరణికి ఇమ్ముకి గొడవ అవుతుంది అన్నట్లుగా చూపించారు ప్రోమోలో అయితే, కానీ గొడవ అవ్వలేదు. చాలా స్పోర్టివ్ గా తీసుకున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఇక అర్ధరాత్రి బెల్ కొట్టినప్పుడు అందరూ బయటకు వచ్చినప్పుడు ఎవరు ఇంట్లో ఉండటానికి అర్హత లేదు అని డిస్కషన్ నడిచినప్పుడు కూడా ప్రతి ఒక్కళ్ళు సంజన పేరే చెప్పడం వల్ల సంజన బయటకు వచ్చేసారు. అండ్ చాలా పద్ధతిగా మాట్లాడింది సంజన కూడా. సంజనకు కూడా ఐడియా ఉండుంటుంది, నైట్ మమ్మల్ని పంపిస్తున్నారు అంటే ఖచ్చితంగా సీక్రెట్ రూమ్ కాన్సెప్ట్ తనకి క్లియర్ గా తెలుసు. ఎందుకంటే లాస్ట్ టైం కన్నడ బిగ్ బాస్ లో కూడా తను ఉంది కాబట్టి ఇవన్నీ తనకి ముందే తెలిసిన అర్థమైంది. కాకపోతే ఇమ్ము కొంచెం చాలానే ఎమోషనల్ అయ్యాడు. మరి తనకి తెలిసి అయ్యాడో కంటెంట్ కోసం అయ్యాడో తెలియదు, కానీ సీక్రెట్ రూమ్ లో ఉంది అని మాక్సిమం హౌస్ మేట్స్ కి తెలుసు. ఇది మాత్రం వాళ్ళకి తెలుసని నాకు అర్థమైంది. సంజన అసలు సీక్రెట్ రూమ్ కి వెళ్ళడానికి కారణం ఏంటి అంటే, దివ్య డ్రెస్సెస్ అన్ని కూడా కబర్డ్ లో పెట్టినప్పుడు ఆ కబర్డ్ లో ఉన్నవన్నీ విత్ హెల్ప్ ఆఫ్ శ్రీజ కానీ, తర్వాత రాము రాథోడ్ కానీ, అక్కడికి వచ్చిన మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వచ్చిన వాళ్ళందరికీ తన కబర్డ్ లో దివ్య బట్టలు ఉంటే ఆ బట్టలన్నీ తీసుకొని బీన్ బ్యాగ్ లో దాచిపెట్టేసింది. అప్పటికే అది వర్స్ట్ మూవ్ అని ప్రతి ఒక్కరికి కొంతమందికి తెలుసు, అందుకే కావాలని వాళ్ళు చేస్తున్నారని తెలిసి ఇన్వాల్వ్ అవ్వలేదు. ఆ ఇన్వాల్వ్ అవ్వని వాళ్ళలో రీతు ఒక్కళ్ళు అనమాట. సో ఆ తర్వాత కూడా సంజనతో చాలా స్ట్రైట్ టు ద పాయింట్ అన్నట్లుగా కూడా రీతు మాట్లాడింది. చాలా బాగా అనిపించింది నాకు కూడా. అలానే మాట్లాడాలి అంటే తను చేసే పనులకి. ఇంకా సంజనాకి ఆ డెసిషన్ ఇచ్చిన తర్వాత దివ్య కూడా నేను హ్యాపీ అయ్యాను. ఇమ్ము కెప్టెన్ అయిన తర్వాత ఇంకా ఎవరెవరు దాంట్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా పనిష్మెంట్ ఇవ్వాలి అని చెప్పేసి కెప్టెన్ ని అడిగింది. అప్పుడు కొత్త కెప్టెన్ నేను ఖచ్చితంగా నువ్వు సంతోషపడే విధంగా వాళ్ళకైతే నేను పనిష్మెంట్ ఇస్తానని కూడా ఇమ్ము చెప్పేశాడు. ఈ రోజు అండ్ రేపు మొత్తం నాకు సార్ క్లాసెస్ ఉంటాయి కాబట్టి మొత్తం హౌస్ అంతా రెడీగా ఉంది. ఈ రోజు ప్రోమో కూడా నేను ఇప్పుడే చూస్తే నాకు అనిపించింది ఎవరికి ఇవ్వాల్సిన క్లాస్ వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. ముఖ్యంగా బ్యాడ్ వర్డ్స్ ఎవరైతే యూజ్ చేస్తున్నారో హరిత హరీష్ మీద అయితే ఏకి పారేశారని కూడా కనిపించింది. నాకు సార్ చెప్తూనే ఉన్నారు, లక్కూర్ అనే వర్డ్ నువ్వు వాడడం తప్పు అన్నప్పుడు
తను సారీ అన్న చెప్పాలి. లేదంటే నేను బ్యాక్ తీసేసుకుంటున్నాను. ఆ వర్డ్‌ని నేను ఇంకా యూజ్ చేయను. అలాంటి ప్రామిస్‌లు ఏమన్నా చేయాలి. కానీ సమర్థించుకోవడం వల్ల నాకు సరికి పిచ్చి పీక్స్‌కెళ్ళిపోయినట్లుగా కూడా అనిపించింది. చాలా అంటే చాలా సీరియస్‌గా. నిన్ను హౌస్‌మేట్స్ అందరూ ఇప్పటి నుంచి లత్కోర్ హరీష్ అంటే నీకు ఓకేనా? అన్నట్టు కూడా అడిగారు. అది చాలా పెద్ద సీరియస్ వర్డే. అది దానికి మీనింగ్ అంటే లత్కోర్ అనే దానికి పెద్దగా మీనింగ్ ఏంటి అనేది నాకు కూడా తెలీదు. కానీ అది ఇట్ సౌండెడ్ సో బ్యాడ్ కాబట్టి అది యూజ్ చేయకూడదు. అండ్ అక్కడున్న వాళ్ళకి మేబీ మీనింగ్ తెలుసు కాబట్టి అలా వాడొద్దు అని చెప్పినప్పుడు వినాల్సి ఉండాల్సింది. ఆయన్ని నువ్వు అంటేని తీసుకోలేని ఆయన మిగతా హౌస్‌మేట్స్ అందరిని అంటే వాళ్ళు చేసే పనుల్ని లత్కోర్ పనులు అని ఎలా అంటారసలు? ఇక శ్రీజాని, రీతుని అయితే బేసిక్ క్లాస్ వాళ్ళకి కంటిన్యూయస్‌గా 2 వీక్స్, 3 వీక్స్ నుంచి ఉంటుంది కాబట్టి ఆ క్లాస్ తీసుకున్నారు. శ్రీజ బాగా ఆడుతుంది. ఈ బజర్ దగ్గరికొచ్చేసరికి సంజన అండ్ ప్రియా బజర్ రౌండ్ ఏదైతే ఉందో అక్కడికొచ్చేసరికి కొంచెం అటు ఇటుగా అయిపోయింది కాబట్టి అక్కడ క్లాస్ పీకారు. అండ్ సంజనకి హెల్ప్ చేసే విషయంలో ఏమైనా క్లాస్ పీకుతారేమో ఈరోజు ఎపిసోడ్‌లో తెలుస్తది. ఇక రీతు గురించైతే రీతు ఈ వీక్ మొత్తంలో ఒక మోర్ థాన్ 5 టైమ్స్ ఏడుస్తూనే ఉంది. నాకు సార్ లాస్ట్ టైమ్ ఇచ్చిన డోస్‌కి ఈ వీక్ అంతా ఏడ్చింది. ఇప్పుడు ఇంకో డోస్ ఇస్తున్నారు కాబట్టి ఇంకొక వీక్ కూడా మనం ఎక్స్‌పెక్ట్ జేయొచ్చు. మేడమ్ ఒక 3 డేస్ ఏడ్చి మిగతా 2 డేస్ గేమ్ ఆడతారని అర్థమవుతుంది. ఇంకొక 2 డేస్ ఎలాగో నాగ్ సార్ వచ్చి క్లాస్ పీకుతారు కాబట్టి తనే ఇలాంటి స్ట్రాటజీ ప్లాన్ చేసినట్లయితే ప్రస్తుతానికి కనిపిస్తుంది. అండ్ బయట కూడా రీతు గురించి చాలా పెద్ద టాపిక్ నడుస్తుంది. మరి హౌస్‌లోనే చాలా ట్రాక్స్ నడుపుతుంది కాబట్టి బయట ఇలాంటి న్యూస్ వచ్చినప్పుడు అక్కడ ఫ్యామిలీ వాళ్ళు ఏమైనా రియాక్ట్ అవ్వాలి. కానీ ఇంకా ఏం రియాక్ట్ అవ్వలేదు ఫ్యామిలీ పరంగా. కానీ బయట కూడా చాలా ఎలిగేషన్స్ ఉన్నాయి ఆ అమ్మాయి మీద. మరి నాగ్ సార్ ఎలా డీల్ చేస్తారో, అసలు బయటికి, లోపలికి సంబంధం లేకుండా ప్రవర్తిస్తారో, ఏం జరగబోతుందో చూడాలి మరి.